రజనీ గారు నిజమే, మాధవీలత చెప్పింది ఒక యాంగిల్లో కరెక్టే. మీరేమో జనాలందరూ చూసి లైకులు కొట్టి మంచి ఏదో కామెంట్ పెట్టి దాన్ని ఇంకా పుషప్ చేసి ఇప్పుడు అలాంటి బట్టలు వేసుకోకండి అని చెప్తే ఎట్లా? మీకు నిజంగా నచ్చలేదు అన్నప్పుడు రిపోర్ట్ కొట్టొచ్చు కదా అందరూ. మాధవీలత అడుగుతున్నది సార్ ఖచ్చితంగా సార్. ఇప్పుడు శారీ అంత ట్రెడిషన్ అయితే ప్యానెల్లో కూర్చున్న మాధవీలత గారు కానీ మేము కానీ ఇద్దరం శారీ కట్టుకోలేదండి. అంటే అది మా కంఫర్ట్ అనమాట ఉండే. ఇక్కడ 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 అన్నది ఏంటి అంటే శారీ అని కాదు, నిజానికి కొన్ని వీడియోస్ లో అనసూయ గారు బీచ్ లో ఉండి 2 పీస్ వేసుకున్నారు, ఓన్లీ ఇన్నర్ వేర్స్తో మాత్రమే ఉండి సోషల్ మీడియాలో ఫొటోస్ ఉన్నాయి. నేను ఆ డ్రెస్సెస్ కూడా చెప్పలేకపోతున్నాను కాబట్టి చెప్పట్లేదు. కానీ ఇది ఇంట్లో మాత్రమే వీరువాలో భద్రంగా దాచుకోవాల్సిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టారు. ఒకవేళ నేను చూపించవచ్చు అనుకుంటే గైడ్లైన్స్ పడతాయేమో, నేను చూపించకూడదు. సో వీటిని సోషల్ మీడియాలో పెట్టారు, జనాలు లైక్స్ కొట్టారు. కొడుతున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా కూడా పెడుతున్నారు. రిపోర్ట్ కొట్టి అక్కడితో ఆపేస్తే వాళ్ళు అలాంటి ఫోటోలు దిగడం, అలా వీడియోలో పెట్టడం. ఇప్పుడు ఒక వీడియో ఫోటో పెట్టినారు కదా, బికినీ ఫోటో, అది రేపు హైదరాబాద్ సెంటర్ లో ఫ్లెక్సీ కడితే ఆవిడ మనసు కొంచెం నొచ్చుకుంటుందేమో నాకు తెలిసి. ఎందుకంటే బయటికి వెళ్తా, కార్ లో వెళ్తా వచ్చి ఏంటి ఇలా పెట్టారంటే, మీరు ఫేస్బుక్ లో పెట్టిన పోస్టే కదా, వాళ్ళకి నచ్చింది అభిమానంతో పెట్టారు. ఇవాళ రోజు 100 రోజుల ఫంక్షన్, ఫస్ట్ డే రిలీజ్ ఫంక్షన్ అప్పుడు చిరంజీవి గారి ఫోటోలో, బాలకృష్ణ గారి ఫోటోలో ఫ్లెక్సీలు కడతారు. అదే మాదిరిగా బికినీ ఫోటో సెంటర్ లో ఫ్లెక్సీ పెడితే అప్పుడు మనసులో బాధ అనిపించింది. అప్పుడు ఏమనిపించింది అంటే, ఇలాంటి ప్రైవేట్ ఫొటోస్ బయటికి రిలీజ్ చేయకూడదు, వాళ్ళు దాన్ని ఎలా అయినా వాడతారు, ఇలా ఫ్లెక్సీలు కడితే పరువు పోతుంది కదా. నిజమే, మనము స్విమ్మింగ్ లో దిగడం తప్పు కాదు, బికినీ వేసుకోవడం తప్పు కాదు, ఫ్యామిలీ ఎంజాయ్ చేయడం పెట్టడం తప్పు కాదు. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో రిలీజ్ చేయకూడదు. మనము ఇప్పుడు ఆవిడైనా లేకపోతే ఇంకొకళ్ళైనా, ఇప్పుడు మేము ట్రెడిషన్ ఉంటాం సార్, మా పిల్లలు జీన్సులు వేస్తుంటారు. సో కొన్ని ఫొటోస్ ఫేస్బుక్ లో పెడితే మేము అప్డేట్ చేస్తాం, అది వద్దు, అలా పెట్టకూడదు, ఇలా వద్దు, ఇలా తీసేనంటాం. వాళ్ళకి అలా మంచి చెప్పేవాళ్ళు లేరు. అందులోనూ వాళ్ళు అలా వీడియోస్, ఇప్పుడు జబర్దస్త్ మీరు చూస్తేలే, జబర్దస్త్ లో అనసూయ గారు కానీ లేకపోతే అంతకు ముందున్న ఇంకొక యాంకర్ ఉన్నారు, వీళ్ళందరూ ఆ ఫస్ట్ ఆ జబర్దస్త్ లోనే వాళ్ళ ఫ్యాషన్ చూడడం బిగిన్ చేస్తున్నారు. ఫస్ట్ బాగానే వచ్చినారు, తర్వాత వాళ్ళు ఇలా ఎక్స్పోజ్ చేస్తేనే వాళ్ళకి ట్రెండింగ్ పెరుగుతుంది అనుకుంటున్నారు. వాళ్ళకి సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ పెరిగిపోయేటప్పటికి ఇంకా 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 ఓపెన్ చేసి ఆఖరికి 2 వస్త్రాలతో మిగిలిపోయినారు. అంటే అంతెత్తుకు ఎదిగిపోయారు. ఇంకా అక్కడి నుంచి ఓపెన్ చేయడానికి లోపల మనసు ఆగి సొసైటీ ఉమ్ము వస్తుందని అక్కడితో ఆగారు. ఎందుకంటే చీర తీసేస్తే కొంతమంది పెరిగిపోయారు, బ్లౌజ్ తీసేస్తే కొంతమంది పెరిగిపోయారు, ఇంకోటి తీస్తే కొంతమంది పెరిగిపోయారు. మాధవీలత కూడా అదే చెప్పారు. ఫస్ట్ అమ్మాయి వచ్చి చీరతో సంప్రదాయంగా మీరు కోరుకుంటున్నట్టుగా పెట్టారు, ఆ తర్వాత తక్కువ మంది ఫాలోవర్స్ వచ్చారు, తర్వాత ఇంకొంచెం ఆమె చీరలో కొంచెం చీరను పక్కకు తొలగించి నడుం కనిపించేలాగా పెడితే ఇంకొంతమంది యాడ్ అయ్యారు, తర్వాత మోడర్న్ డ్రెస్సుల్లో బ్యాక్ ఫ్రంట్ అంతా చూపిస్తూ పెడితే ఇంకొంతమంది పెరిగారు. ఇదంతా పెరగడానికి కారణం మీరే కదా అని అడుగుతున్నారు. కరెక్ట్, వ్యాలిడ్ పాయింట్. దానికి ఎవరైనా సమాధానం చెప్తారా? ఎవరైనా దానికి కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తారేమో చూద్దాం. ఓకే, మనం ఇప్పుడు అన్వేష్ దగ్గరికి వద్దాం. మళ్ళీ అవసరమైతే అనసూయ గారు సపోర్ట్ చేసిన విషయం గురించి కూడా మాట్లాడుకోవాలి. సో అన్వేష్ దగ్గరికి వద్దాం. మాధవీలత గారు, అన్వేష్ మహిళలని సపోర్ట్ చేసే క్రమంలో కొన్ని పదాలను వాడాడు. సో అక్కడ కూడా తన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలా, తన తప్పుగా జారిన పదాలను తప్పుగానే పలుకుంటుంటాడు అని క్షమించాలా? అతను అసలు మొదటి నుంచి అతను 100% రాంగ్ అండి. ఇప్పుడే కాదు, బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేయాలి అన్న దగ్గర నుంచి కూడా ఇదే ఈ యాంటీ హీరో వర్షిప్, ఐ బొమ్మ రవిని నెత్తినేసుకొని హీరోని చేసినట్లు ఇతన్ని కూడా నెత్తినేసుకొని అబ్బా బెట్టింగ్ యాప్స్ కి అపోజిట్ గా మాట్లాడారు కదా హీరో, అన్వేష్ హీరో అన్నారు. ఆ రోజు కూడా నేను ఇలాగే మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఆ రోజు ఒకటే మాట చెప్పా, అతని వీడియోలు ఓపెన్ చేస్తే చాలు పాపలు, పిచ్చింగ్లు, ఆటగాడు ఇలాంటివన్నీ చేసి మీరు కూడా రండి, తిరగండి, విదేశాలు తిరగండి, తిరిగితే మీకు నాలెడ్జ్ వస్తుంది, ఇలా పాపలతో తిరగొచ్చు అన్నాడు. సో ఈజీ మనీ సంపాదించాలి అన్నప్పుడు కుర్రాళ్ళు ఈజీ మనీ కోసం బెట్టింగ్ ఆడి అన్వేష్ లాగా మేము కూడా ఆ ఫారిన్ వెళ్ళిపోయి పాపలతో తిరగొచ్చేమో అని చెప్పి వాళ్ళు బెట్టింగ్ ఆడుతున్నారు. మళ్ళీ వచ్చేసి చేసేవన్నీ చేసేసి శుద్ధపూసలాగా వచ్చి బెట్టింగ్ తప్పు అంటే ఎలాగా? ఆ బెట్టింగ్ ఇండైరెక్ట్ ఇతనే ప్రోత్సహిస్తున్నాడు. ఎవడి మీద పిచ్చింగ్లు చేస్తాడు? ఆడదాన్ని సపోర్ట్ చేస్తా అంటున్నాడు. చూడండి మీరు, అతని ప్రతి థంబ్నెయిల్లో ఆడదాని అవయవ అంగాలని వాడుకొని అతను సబ్స్క్రైబర్లను పెంచుకున్నాడు, ఫాలోవర్స్ ని పెంచుకున్నాడు. ఏ దేశం వెళ్ళినా సరే అక్కడ ఒక ప్రాస్టిట్యూషన్ హౌస్ ఉంది, లేకపోతే రోడ్ల మీద ప్రాస్టిట్యూషన్లు దొరుకుతారు, ఇక్కడ ఇవి దొరుకుతాయి, అవి ఎంతసేపు ఇవే చూపిస్తాడు. అమ్మాయిలను పట్టుకొస్తాడు, ఆ బీచ్ల్లో బికినీలు వేసుకున్న అమ్మాయిల దగ్గరికి వెళ్తాడు, వాళ్ళతో వాంటెడ్లీ ఎగిరిపిస్తాడు.
ఎగిరిపిచ్చేసి ఇక ఆ సాంగ్ కి కాపీరైట్ పెడుతుందని పెట్టలేదు అనుకుంటా. విక్రమార్కులో సాంగ్ ఉంది కదా, టెన్నిస్ బొంతుల పాప, ఇంకా అది పెట్టుకోవాలి, ఆ సాంగే పెట్టుకోవాలి. ఇక మళ్ళీ ఇతను కూడా ఆడవాళ్ళని సపోర్ట్ చేసి మాట్లాడితే, ఎందుకంటే అతనికి వ్యూస్ వచ్చేది దాని వల్లే. అదే అతను ఓన్లీ విదేశాలు చూపిస్తున్నప్పుడు ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఇప్పుడు ఎన్ని వ్యూస్ ఉన్నాయి, జనాలు అతను ఎందుకు ఫాలో అవుతున్నారు? ఈ దేశాన్ని తిట్టి ఈ దేశం అంతా చెత్తగా ఉంది అనగానే నిజమే నిజమే ఈ దేశం చెత్తగా ఉంది, ఈ దేశంలో పొల్యూషన్ ఉందంటే నిజమే ఈ దేశం చాలా పొల్యూషన్ గా ఉంది. మనమేమో బైకులు వేసుకుని 4 సార్లు పని పాట లేకుండా అదే రోడ్ల మీద తిరిగి మనమే పొల్యూషన్ పెంచి నిజమే అని కామెంట్లు రాస్తాము. మనం టీ తాగి అక్కడే విసిరేస్తాము, మనము గుట్కా తిని అక్కడే విసిరేస్తాం, మనం సిగరెట్ తాగి అక్కడే విసిరేస్తాం. 5 అడుగులు నడవాలి, ఎవడు నడుస్తాడు డస్ట్బిన్ దగ్గరికి ఏసీ. కరెక్ట్ ఇండియా చాలా చెత్తగా ఉంది. సో నో సివిక్ సెన్స్ పీపుల్ విల్ ఫాలో దిస్ ఫెలో. అండ్ దిస్ ఫెలో ఈస్ టాకింగ్ అబౌట్ ఎవరైతే తను ఎందుకు సపోర్ట్ చేస్తాడు, ఎందుకంటే ఆ ఆడవాళ్ళ అవయవాల ఫోటోలు వాడుకొనే అతను సబ్స్క్రైబర్లను పెంచుకున్నాడు. సో ఆబ్వియస్లీ అతను గుడ్లిప్పి తిరగడానికే ఇష్టపడతాడు. న్యాచురల్లీ ఇందులో ఇంకేముంది, అసలు ఆలోచన ఏముంది? సో కాబట్టి ఇతను మొదటి నుంచి కూడా యాంటీ నేషన్ మాట్లాడాడు, యాంటీ హిందూ మాట్లాడాడు. మళ్ళీ అమ్మాయిలకు